జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. చాలా మంది రెగ్యులర్ గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకుందాం. నిర్మాల్యం అంటే ఏమిటి అంటే, నిన్న పూజలో వినియోగించినటువంటి తులసి గాని పూలు గాని చందనం గాని మర్నాడు అలా ఉంచవచ్చా, అయితే ఎప్పుడు తీయాలి, ఎలా దాన్ని విసర్జించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాల్యం అంటే ఏమిటి అని అంటే, నిన్న సమర్పించినటువంటి పూజలో సమర్పించినటువంటి పూలు తులసీలు మర్నాడు దాన్ని నిర్మాల్యం అంటారు. శాండిల్య సంహిత ప్రకారము నభారం మేరు శిఖరం నభారం సప్తసాగరాన్ రాత్రౌ పూజిత నిర్మాల్యం ప్రభాతే భారమద్భుతం అహోరాత్రంతో నిర్మాల్యం ప్రాతకాలే విసర్జయేత్. అంటే భగవంతునికి నిన్న సమర్పించినటువంటి పూలు తులసి చందనం మొదలైన వారిని నిర్మాల్యం అని పేరు. గడిచిన పగలు రాత్రి అర్చించింది మర్నాడు ఉదయమే నిర్మాల్యంగా మారుతుంది. అవి నిర్మాల్యం తీయకపోతే మేరు పర్వత శిఖరం సప్త సముద్రాలు ఎంత బరువు ఉంటాయో ఆ భగవంతునికి అంత బరువుగా మారుతాయట ఆ నిర్మాల్యం. మరి ఈ నిర్మాల్యం తీసివేయాలి అని చెప్తారు. సరే, మరి తీసి ఎక్కడ వేయాలని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. నిర్మాల్యాన్ని ఎప్పుడైనా కూడా మనం పూజలో ఉపయోగించినటువంటి వస్తువులు కానీ ద్రవ్యాలు కానీ నిర్మాల్యంగా మారుతాయి. ఈ నిర్మాల్యాన్ని ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ లో వేయాలి. అది ఎలా అంటే, వృక్షం యొక్క మొదట్లో వేయాలి, అట్లా తొక్కుల్లో లేకుండా, లేదా మీ యొక్కటువంటి పారకంలో దగ్గర అయినటువంటి నీటి పారకం ఉంటే పారకంలో వేయవచ్చు. కావున భక్తులారా, ఇప్పటి నుంచి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన పూజలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి దోహదపడుతుందని తప్పకుండా నమ్మండి. ఇంకా రెగ్యులర్ అంటే నిత్య ఆరాధనలో మీకేమన్నా సూక్ష్మ సందేహాలు ఉన్నా కూడా నిస్సందేహంగా అడగండి, నేను ప్రయత్నం చేస్తాను మీకు ఆన్సర్ ఇవ్వడానికి. కావున భక్తులారా, మన శ్రీవారి దాసుడు ఛానల్ ఫాలో కొట్టండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సనాతన హైందవ సాంప్రదాయాన్ని మనమందరం కూడా పునర్నిర్మిద్దాం. జై శ్రీమన్నారాయణ.